మమత ఇది చూడు ఏం చెప్తున్నావు? వరి కలుపుతారా? ఒక్క నిమిషం ఆగు. ఏంది ఈ వరి కర్ర ఏందిరా? ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అంతా. ఈ వరి కర్ర ఏంది? ఒకటే మొత్తం వైట్ కలర్లో ఉంది మధ్య. అదృష్టమా? ఆహా, మరి ఏ కర్రకు లేదురా? ఈ కర్ర ఒక్కదానికే ఉంది ఇట్లా మిడిల్. ఆహా, ఇక చూడు ఈ మొత్తం గుజ్జులా ఇది ఒక్కటే వైట్గా ఉంది. లక్ష్మియా? వావ్, మంచిగా ఉంది. ఇక చూడండి మొత్తం గ్రీన్ కలర్లో ఉంది కర్ర అంతా. ఇక ఈ ఒక్కటే ఇట్లుంది. అక్క లేతగా ఉందా? నారు ముద్రైందా? గడ్డి ఉందా? గడ్డి లేదా? మరి మెల్లమెల్ల నడువు. ఈ మడి మొత్తం అవుతుందా అక్క టైంకు? ఎలా తీయాలి? ఇప్పుడు వచ్చిన ఇది ఒలిపిడి కదా అక్క. ఇప్పుడు ఈ వరి కర్రకు ఒలిపిడికి ఏం తేడా అక్క? ఒకసారి చేసి చెప్పు. ఇది వలిపిడి కర్ర. ఒలిపిడి కర్రకి ఇక మిడిల్లో ఇట్లా వైట్గా ఉంటుంది గీత. అది వలిపిడి. ఒక్క నిమిషం. ఈ వరికేమో గ్రీన్ గీత వైట్గా ఉంటుంది. ఎక్కడ ఒలిపిడి? గిదా 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 అక్క. అరే అరే మెత్త. ఇక హాఫ్ ఈ వరిలో హాఫ్ పార్ట్ వరి ఉన్నది, హాఫ్ పార్ట్ ఏమో ఒలిపిడి. తీస్తా నాగు. ఇగో దీన్నేమో మేము తుంగ అంటాం. తుంగ ఇక ఇట్లుంటుంది వరిలో. ఒలిపిడి అది, తుంగ ఇది, లక్ష్మి కర్ర అది. ఎన్ని కర్రలు ఉన్నాయి అక్క నా చేనులో? ఇగో ఇగో ఇది ఒక రకమైన తీగలు ఉన్నాయి. ఇక ఈ తీగ మొత్తం వరి నారు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎంత మడి ఉందో అంత పెద్ద తీగ ఉన్నది. ఇక ఇక ఇట్లా ఇట్లా పోతుంది. ఏం లేదు, గడ్డి తీయకుంటే ఏం కాదు. కానీ మనం యూరియా డిఏబి చల్లితే మొత్తం ఆ యూరియా డిఏబి అంతా ఈ వరికే సరిపోతుంది మొత్తం. ఇగో ఒడ్డుకు గడ్డి బాగుంది. ఒడ్డుకు గడ్డి బాగుందిరా, కొంచెం నాకు తక్కువ వదిలిపెట్టుర్రి మమత. ఆహా, ఒక మునుము. ఇక మీరెక్క ఫస్ట్ మునుము పెద్దగా తీద్దాం. పెద్దగా తీసి తర్వాత చిన్న చిన్నగా తీసుకుంటూ వద్దాం. ఇక గంతే. ఏం కాదు, నేను తీస్తా. కానీ అయితే ఇది మిర్ర కదా అక్క, మిర్ర కాబట్టి మిర్ర మీద గడ్డి. రోగం గీగం అయితే ఏం లేదు కదా అక్క నారుకు. వరి మంచిగా ఉంది. ఏం కత్తి తక్కటకి వెళ్ళదు.